ఆరాధింతుము వినయముతో. సర్వజాతి జనులారా నిత్యము ఏలిన వారిని స్తుతించుము. సర్వజాతి జనులారా నిత్యము ఏలిన వారిని స్తుతించుము. సర్వజాతి జనమా వారి నామమును స్తుతించి పొగడెదము. సర్వజాతి జనమా వారి నామమును స్తుతించి పొగడెదము. మేము స్తుతించి పొగడెదము. పావనమైన సత్ప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో. పావనమైన సత్ప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమా కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈనాడు మన దగ్గరికి ఒక 3వ శుక్రవారం దేవుని వాక్కును అందించడానికి వచ్చినటువంటి మరేదాస్ ఫాదర్ గురించి మనకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క డాన్ బోస్కో పీటీ పారులో ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఎప్పుడు అడిగినా కానీ, ఎప్పుడు ఏ ప్రార్థన సందర్భంలో అడిగినా కానీ ఫాదర్ గారు వచ్చి దేవుని వాక్కును చక్కగా అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం గ్రామాల్లో ఎక్కడ కానీ చూసినా కానీ ఎక్కువగా మరేదాస్ ఫాదర్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఫాదర్ గారిని అంతగా దీవించి ఉన్నారు కాబట్టి. అదేవిధంగా
ఫాదర్ గారు మాటతోటే కాదు తన యొక్క చేతుల ద్వారా కూడా చూపిస్తూ ఉంటారు. ఆయన జీవించేటువంటి జీవిత విధానము, అదేవిధంగా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఎంతోమంది వారి యొక్క విచారణలో, అదేవిధంగా మనకు విచారణలో కూడా ఎంతోమంది ఆకర్షితులై దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు మనకు దివ్య వాక్కును, దేవుడి యొక్క వాక్కును అందించడానికి వచ్చినటువంటి ఫాదర్ మరియదాస్ గారిని మన యొక్క విచారణ గురు మరియదాస్ ఫాదర్ తరపున, అదేవిధంగా సహాయక గురువుల తరపున, మాస్టర్ల తరపున, ప్రతి ఒక్కరి తరపున మనమందరం కూడా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఆహ్వానించుకుందాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి వినయముతో, విధేయతతో, భక్తితో, విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించే ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రం, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం దేవా. అన్యుల ఇళ్లలో 1000 దినములు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినాలతో సమానమని మమ్మ నీ సన్నిధికి నడిపించినందులకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనమయ్యా. మమ్మ మీ సన్నిధిలో నిలబెట్టినందులకు నీకు స్తోత్రం. మీతో మా సమయాన్ని గడుపుటకు మమ్మ ఇక్కడికి నడిపించినందుకు స్తోత్రం. మీతో ఉండాలి అని, మీకు ప్రార్థన చెయ్యాలి అని, మీ మాట వినాలి అని దప్పిక కొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె మా ఆత్మ ఆరాటపడుతూ నీ దగ్గరికి వచ్చింది ప్రభువా. ఆరాటపడుతున్నటువంటి ఆత్మదాహాన్ని తీర్చే దేవా నీకు స్తోత్రం. అయ్యా, నేను ఎన్నడూ ఈ బావి యొద్దకు రాకుండా నాకు నీరిమ్ము అని సమరయ స్త్రీ అడిగినప్పుడు మీరు జీవజలము నా బిడ్డకి ఇచ్చారు తండ్రి. అట్లనే ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. వీరి ఆత్మీయ ఆకలి తీర్చండి, వీరి ఆత్మీయమైనటువంటి దప్పికని మీరు తీర్చండి నాయన. నీకు స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మేము నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, మేము మహిమపరచి, మేము ఘనపరచబోతూ ఉండగా దేవా, మమ్మందరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం ప్రభువా. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. మీరు హెచ్చింపబడాలి, మేము ఆశీర్వదింపబడాలి దేవా. మీకు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి, మా పెదవులతో నిన్ను స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతులపై మీరు ఆసీనులు కండి దేవా. చప్పట్లతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఆ చప్పట్లనే స్తుతులపై ఆసీనులు కండి దేవా. తంబురతో, సితారతో, నాట్యముతో మేము స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతులపై మీరు ఆసీనులు కండి దేవా. స్తుతుల సింహాసనాసీనుడైన దేవా నీకు స్తోత్రం. ఇజ్రాయేలీల స్తుతుల సింహాసనాసీనుడా మీకు స్తోత్రం దేవా. మీకు వందనం అయ్యా. ఇదిగో తండ్రి, మీ బిడ్డలైన మాకు కావలసిన నీ కృపను, నీ క్షేమమును మాకు నిండుగా దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన అయిపోయే వరకు మాకు తోడుండి మమ్మ నడిపించండి. మా చేయి పట్టుకొని మమ్మ నడిపించండి. నీ కాపుదల మాకు దయచేయండి. సాతానుడు మాలోనికి, మా మధ్యలోనికి జరబడకుండా మాకు కావలసిన ఆత్మశక్తిని, ఆత్మస్థైర్యమును, ఆత్మ బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా మేము స్తుతించి, ఆరాధించి, మహిమపరచబోతూ ఉండగా మమ్మ దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? ఒక గీతం పాడుకొని ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాస్కా కాలములో ఉన్నాం, లేదా ఈస్టర్ కాలములో ఉన్నాం. ఈస్టర్ కాలం, పాస్కా కాలం అనగా ప్రభు పునరుత్థానమై 50 రోజుల పాటు శిష్యులకు అనేక విధాలుగా దర్శనమిస్తూ వారి విశ్వాసాన్ని బలపరిచినటువంటి రోజులు ఇవి. కాబట్టి మరి పునరుత్థాన క్రీస్తుని మనం స్తుతించాలి, పునరుత్థాన క్రీస్తుని మహిమపరచాలి, పునరుత్థాన క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకు అనగా ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని గెలిచినవాడు, ఆయన మరణాన్ని సమాధి చేసినవాడు, ఆయన సాతానును ఓడించినవాడు. కనుక మరి మనకి విజయము సంపాదించి పెట్టిన ఆ ప్రభుని స్తుతిస్తూ, ఆ ప్రభుని ఆరాధిస్తూ, ఆ ప్రభుని మహిమపరుస్తూ, ఆ ప్రభుని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. చాలా మంచోడు, చాలా మంచోడు. రాదా ఈ పాట? వచ్చా రాదా? రాదు. మరి మీకు వచ్చిన పాట పాడండి. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. మాస్టర్ ఒక పాట చెప్పండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ కింద పెట్టండి. పాట కూడా పాత పాట, ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు. చాలా పాత పాట. ఈ పాట తీసి పాడారనుకోండి, మీకు ఆ పాట రావద్దని అర్థం. చాలా పాత పాట, అవునా? అందరూ పాడుకుందామా? నీవుంటే నాకు చాలు యేసు, నీ వెంటే నేను ఉంటా. అందరూ పాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాట పాడండి, అరవకండి. గొంతుంది కదా అని అరవకూడదు. ఆత్మీయంగా పాడితే పక్కమటోళ్ళకు కూడా ఆరాధించాలనిపిస్తుంది. కాకుల్లాగా కావు కావు అని అరిస్తే అది పాట అనిపించదు, అరుపులు అనిపిస్తుంది. సో మెల్లగా ఆత్మీయంగా దానిలోని అర్థాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ పాట పాడుకుందాం, సరేనా? నీవుంటే నాకు చాలు యేసు, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. మరొకసారి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను,
తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నా పగిలినా కడలి పాలైనను, వేసిన ఆస్తులు అనగారినా, బ్రతుకున్నా పగిలినా కడలి పాలైనను, అలలు అనగారినా, నీ మాట నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరు కలిసి పాడతాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నీ వెంటే నేను ఉంటానేసయ్యా. విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన అధికముగా ఆరాధించేదన్ అధికముగా ఆరాధించున్ ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆత్మతో ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా.
ఇంతవరకు ఆదుకున్నావే తల్లి, ఇంతవరకు నన్నాదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆ యేసయ్యా, ఆరాధన 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 ఆ యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎల్లోయి నన్ను చూచావే వందనమయ. మరొకసారి నన్ను చూచావే వందనమయ. అయ్యా నన్ను చూచావే తల్లి, నన్ను చూచావే. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, ప్రేమించేదను. ఆరాధన 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 ఆ యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆ యేసయ్యా, ఆరాధన 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 ఆ యేసయ్యా, ఆరాధన ఆరాధన. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. స్తుతించుదాం. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథు మేలులు తలచి, యేసునాథు మేలులు తలచి స్తోత్రం చెల్లింతును. కారంధకారములో కన్నీటి కోయలలో కన్నీటి కోయలలో కృషించిపోయిగా కృపలతో బలపరచితివి. ఆమేన్. కృషించిపోయిగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన. దేవా
నిన్ను స్తుతిస్తూ ఉండగా, నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా దేవా మాలోని పాపమును తీసివేయము, మాకు ఆత్మశక్తిని దయచేయము, మాకు ఆత్మ బలమును దయచేయము, మాకు నిగ్రహ శక్తిని దయచేయము. ఆరాధన ఆరాధన దేవుని ప్రజలారా, అదిగో స్తుతులకు అర్హుడు మన దేవుడు, స్తుతుల సింహాసనాసనుడు. ఆ దేవుని ఆరాధించుదామా? ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన స్తోత్రం దేవా. అందరు రెండు చేతులు మిండిగా పైకి లేపి దయచేసి ఎవరు నా వైపు చూడకండి. మీ చేతిలో ఉన్న మైకులన్నీ కింద పెట్టండి. మీ చేతిలో ఉన్న మైకులు కింద పెట్టండి. దేవుని స్తుతించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యూదాగోత్రపు సింహం, యూదాగోత్రపు సింహం ఆ స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు. పునరుత్థానుడైన యేసయ్య ఆ స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు. మహిమ కలిగిన దేహమును పొందిన యేసయ్య స్తుతులపై సింహాసనాసనుడై ఉన్నాడు. ఓ చెల్లి, ఓ తమ్ముడవు, అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ నాన్న, మరి నీవు కూడా దేవుని స్తుతించగలవా? నీవు కూడా ప్రభుని ఆరాధించగలవా? నీవు కూడా ప్రభుని మహిమపరచగలవా? అదిగో 24 మంది పెద్దలు అనునిత్యం ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. కోట్ల కొలది దేవదూతలు అనునిత్యం ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. అదొక కెరూబు సెరాఫు దూతలు అనునిత్యం ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల ప్రజలు అబ్రహాము, ఈసాకు, యాకోబులు సజీవుల లెక్కలో చేర్చబడి ప్రభుని స్తుతిస్తున్నారు. ఈరోజు నీవు కూడా ప్రభుని స్తుతించగలవా? స్తోత్రం. నాకు మంచి జీవితం ఇచ్చిన దేవా స్తోత్రం. మంచి భర్తనిచ్చిన దేవా స్తోత్రం. మంచి భార్యనిచ్చిన దేవా స్తోత్రం. మంచి బిడ్డలనిచ్చిన దేవా స్తోత్రం. మంచి ఆరోగ్యమునిచ్చిన దేవా స్తోత్రం. పైరు పంటలను దీవించిన దేవా నీకు స్తోత్రం. ఈ రోజున మమ్మ మీ సన్నిధిలో నిలబెట్టిన దేవా నీకు స్తోత్రం. పాటలతో నిన్ను స్తుతించి ఆరాధించే సమయం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం దేవా. అయ్యా, ఈ రోజున నీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తూ ఉండగా దేవా, ఉత్తమమైన కార్యము మరియవలే మేము ఎన్నుకొని ఉండగా దేవా మమ్ము దీవించండి అయ్యా, మమ్ము ఆశీర్వదించండి దేవా. భారముతో ఉన్న బిడ్డలారా నా యొద్దకు రండు అని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనములో తెలియచేసిన దేవా, ఇక్కడ ఉన్న మీ బిడ్డలైన మేము భారముతో వచ్చాము దేవా. శారీరకమైన భారముతో వచ్చామయ్యా, మానసికమైన భారముతో వచ్చాము తండ్రి, కుటుంబ భారముతో వచ్చాము దేవా, నిరుద్యోగ భారముతో వచ్చామయ్యా, అప్పుల భారముతో వచ్చాము తండ్రి. మా భారాన్ని మీరు తొలగించండి దేవా. మాకు నెమ్మదిని దయచేయండి, మాకు ప్రశాంతతను దయచేయండి, మా కుటుంబాలలో ధైర్యమును దయచేయండి దేవా. చిన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నామయ్యా. మా కుటుంబంలో ఉన్న ప్రతి చిన్నారి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. ఆ బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. దివ్య బాల యేసువా, మీరు జ్ఞానములో ఎదిగినట్లనే మా బిడ్డల జ్ఞానములో పెంచండి దేవా. మా బిడ్డ మీరు ప్రాయములో ఎదిగినట్లనే మా బిడ్డలో ప్రాయములో పెంచండి దేవా. దివ్య బాల యేసువా, దేవుని అనుగ్రహానికి మీరు పాత్రులైనట్లనే మా కుటుంబాలలో ఉన్న ప్రతి బిడ్డ నీ అనుగ్రహాన్ని పొందుకునే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం దేవా. అయ్యా, యువకులను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. యువకులను దీవించండి అయ్యా. అయ్యా, ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, ఇంజనీరింగ్ చదువులు చదువుతున్న వారిని, ఆపై చదువులు చదువుతున్న బిడ్డలను నీకు సమర్పిస్తున్నాం. పరీక్షలు రాస్తూ ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము దేవా. ఆ బిడ్డలను మీరు దీవించండి. వారు రాసే పరీక్షల్లో తోడుగా ఉండండి, వారు చదివే చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం.
పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనం. ప్రేమామయుడమైన దేవా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు వందనమయ్యా. అయ్యా, ఈ సమయమందు యువతి యువకులను దీవించమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రం. సంపత్తును దీవించండి, సుకుమారుని దీవించండి, సుచరితను దీవించండి, చింటూను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, సుష్మాను దీవించండి, మానసాను దీవించండి, శాంభవిని ఆశీర్వదించండి, గ్లోరీని దీవించండి, ప్రేమ కుమారుని దీవించండి, రాజేష్ను ఆశీర్వదించండి, డానీని దీవించండి నాయన. దేవదాసయ్యను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం అయ్యా. కల్పనాను దీవించండి, కవితను దీవించండి, కావ్యాన్ని దీవించండి, కోమలిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రం. ప్రియాంకను దీవించండి, మృదులను దీవించండి, కళ్యాణిని మాధవిని ఆశీర్వదించండి, మాధురిని దీవించండి, రిషితాను రేష్మాను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు స్తోత్రం. బన్నును ఆశీర్వదించండి, బాలధీరతను దీవించండి, పండును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రం. ప్రతాపుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం అయ్యా. సాయి కీర్తిని దీవించండి, చిన్నారుని దీవించండి నాయన, కోమలిని దీవించండి నాయన, పూజితాన్ని దీవించండి, మేరీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. మౌనికాను దీవించండి, మానసాన్ని దీవించండి, విజయాను ఆశీర్వదించండి, చైతన్యాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు మా కోసం ప్రార్థించండి ప్రార్థిస్తున్నారు అయ్యా. నరసింహాను దీవించండి నాయన. ఆ బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం దేవా. నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయండి. కళ్యాణ్కు మంచి ఉద్యోగమును దయచేయండి, జయశ్రీకి మంచి ఉద్యోగమును దయచేయండి, సుకుమార్కు మంచి ఉద్యోగమును దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా దివ్యాను దీవించండి, విజయాన్ని ఆశీర్వదించండి, రాజాను దీవించండి, మౌనికాను దీవించండి, వారికి మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం తండ్రి. నరసింహారావుకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని పేరు పేరున ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా దేవా, వివాహ సంబంధాల కోసమే వెతుకుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి. మా కుటుంబాలలో ఉన్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, కిరణ్కు మంచి వివాహ సంబంధం దయచేయండి. ఇదిగో అనుషాకు, రాజేంద్రకు, మోహన్కు మంచి వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం అయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి అయ్యా. అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి, అక్కా చెల్లెల మధ్య గొడవలు తీసివేయండి, తోడుకోడళ్ళ మధ్య గొడవలు తీసివేయండి. ప్రతి కుటుంబంలో శాంతిని దయచేయండి. శాంతి మీకు కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని పలికిన దేవా, ప్రతి కుటుంబంలో శాంతిని దయచేయండి అయినా. గర్భఫలం లేక అనేక మంది బిడ్డలు గొడ్రాళ్ళుగా పిలువబడుతున్నారయ్యా, వారిని దీవించండి. సైదులు మరియమ్మకు గర్భఫలమును దయచేయండి అయినా. అయ్యా హక్కులు భాగ్యాకు గర్భఫలం దయచేయండి. అశోకు రాజకుమారికి గర్భఫలమును దయచేయండి ఆయన. ధనరాజు మహిమరానికి, సోనీ సుబ్బారావులకు గర్భఫలమును దయచేయండి. ప్రియాంక నాగమల్లేశ్వరరావుకు గర్భఫలమును దయచేయండి. అశోకు అదసాకు, ఆనంద్ సుమాకు, సత్యము కళ్యాణిలకు గర్భఫలం దయచేయండి. శివకుమారికి గర్భఫలం దయచేయండి. ప్రమీళకు, రమేష్కు గర్భఫలమును దయచేయండి దేవా. విజయ్ ప్రియాంకకు గర్భఫలమును దయచేయండి దేవా. ప్రభు కార్మెల్కు, లావణ్యకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సువార్తకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం దేవా. ఇంకా ఎవరైతే అయ్యా మాకు గర్భఫలం కావాలి అని అడిగారో వారి గర్భాన్ని మీరు ముట్టండి, వారి గర్భాన్ని తాకండి, వారికి గర్భఫలం దయచేయండి ఆయన. గర్భఫలం పొందుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. గర్భఫలం యెహోవా ఇచ్చే వరమని పలికిన దేవా నీకు స్తోత్రం. ఆ వరాన్ని ఆ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. సుఖప్రసవాన్ని దయచేయండి. తల్లిని బిడ్డనిద్దరిని క్షేమంగా ఉంచండి నాయన.
తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయను నాయన, సుఖప్రసవమును దయచేయను నాయన. అయ్యా, ఈ సమయమందు పుట్టిన వెంటనే అనేక మంది తల్లులు బిడ్డలని చెత్త కుప్పలలో పడేస్తున్నారయ్యా. ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఆ బిడ్డలను మీరు దీవించండి నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, అలా చెత్త బుట్టలలో వేయబడిన బిడ్డలను అనాథలుగా విడవకండి అయ్యా, అనాథలుగా మరిచిపోకండి నాయన. వారికి కావలసిన ప్రతి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం అయ్యా. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి, విధవరాండ్రను దీవించండి, దిక్కులేని వారిని దీవించండి, అనాథలను పేద ప్రజలను దీవించండి. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని దారిద్రాన్ని అనుభవిస్తున్న బిడ్డలను మీరు దీవించండి. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, వీధులలో, సత్రాలలో దిక్కు మొక్కు లేక పడి ఉన్న వారిని, పలకరించేవారు లేక పడి ఉన్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా. వారి అవసరత తీర్చండి అయ్యా, వారి ఆకలి తీర్చండి అయ్యా, వారికి నీడను దయచేయండి. దేవా, మాకు ప్రార్థన చేయటం రాదయ్యా, ప్రార్థన చేయటం నేర్పించయ్యా. వాక్యం చదవటం రాదు నాయన, వాక్యం చదవటం నేర్పించయ్యా. మీ జ్ఞానం మాకు లేదు నాయన. సలోమోనికి నీ జ్ఞానం ఇచ్చినట్లే మాకు కూడా మీ జ్ఞానం దయచేయండి అయ్యా. అయ్యా, మోషేకి విధేయత ఇచ్చినట్లే మాకు కూడా విధేయత దయచేయి నాయన. అబ్రహాముకు విశ్వాసం ఇచ్చినట్లనే మాకు కూడా విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. దానియేలుకు ధైర్యం ఇచ్చినట్లనే మాకు కూడా ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సౌలు కనులు తెరచినట్లనే మా కనులను తెరవండి అయ్యా. పాపాత్ములము తండ్రి, అయోగ్యులమయ్యా, అల్పులము దేవా, దీనులము నాయనా. పైకి మంచి వారిలా కనపడుతూ లోపల పాపముతో బ్రతుకుతున్న వారు తండ్రి, మాలోని పాపమును తీసేయ్యా, మాలోని కోపాన్ని తీసేయ్యా, మాలోని స్వార్థాన్ని తీసేయ్యా, మాలోని గర్వాన్ని తీసివేయ్యా, మాలో ఉన్నటువంటి స్వార్థపరత్వాన్ని తీసివేయ్యా. మమ్ములను మంచి విషయంతో నింపండి నాయన. మా హృదయము నిండా నీ వాక్యాన్ని నింపండి, మా హృదయాన్ని మంచి ఆలోచనలతో నింపండి దేవా. మాకు మీకు సాక్షులుగా బ్రతికేలా చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం అయ్యా. ఈ సమయమందు కనులతో చూసిన పాపాన్ని కడిగివేయండి అయ్యా, చెవులతో ఉన్న పాపాన్ని కడిగివేయండి అయ్యా, మనసుతో ఊహించిన పాపాలను కడిగివేయండి, చేతులతో చేసిన పాపాలను కడిగివేయండి, కాళ్ళతో చేసిన పాపాలను కడిగివేయండి అయ్యా. మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయండి. మంచు కంటే తెల్లనైన మనసు మాకు దయచేయండి, మంచు కంటే తెల్లనైన హృదయాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్న పాపం అనే మచ్చను తీసివేయండి, మాలో ఉన్న పాపం అనే మరకని తీసివేయండి అయ్యా. నీకు స్తోత్రం దేవా. అయ్యా, అయ్యో తండ్రి ప్రభువా, ఈ సమయమందు కూలి పని చేసుకొని బ్రతుకుతున్న వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, అప్పుల బాధలతో కూరుకుపోయిన వారిని దీవించండి, వారి అప్పుల బాధ నుండి వారిని విడిపించండి. గృహ నిర్మాణం, దేవాలయ నిర్మాణాలు చేపట్టిన ప్రతి ఒక్కరికి కావలసిన ఆర్థిక సహాయమును దయచేయండి, ఆత్మీయమైన సహాయమును దయచేయండి. నీ కాపుదల మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనం. ప్రేమామయుడైన తండ్రి నీకు స్తోత్రం. సమాధానమునకు అధిపతివైన దేవా నీకు స్తోత్రం దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ సమయమందు ప్రభువా రాజకీయ నాయకులను దీవించండి. మా దేశం అంతటా ఎలక్షన్స్ జరుగుతుండగా మేము ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే మనసు మాకు దయచేయండి ఆయన. ఐఏఎస్ ఐపీఎస్లను దీవించండి, గ్రూప్ కోచింగ్ తీసుకుంటున్న వారిని దీవించండి, బ్యాంక్ కోచింగ్లు తీసుకుంటున్నటువంటి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, ఈ సమయమందు మరి ముఖ్యముగా నాయన
అయ్యా నిరుద్యోగముతో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయండి. రెవెన్యూలో పనిచేస్తున్న వారిని దీవించండి అయ్యా. ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించండి నాయన. మిలిటరీలో పనిచేస్తున్న వారిని దీవించండి. పోలీసు శాఖలో పనిచేస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనం నాయన. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సమయం మందు మరి ముఖ్యముగా అనారోగ్యులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదని పలికిన దేవా నీకు స్తోత్రం నాయనా. అనేక మంది రకరకాలైన జబ్బులతో, రోగాలతో బాధపడుతున్నారు తండ్రి. వారిని ముట్టండి, వారిని తాకండి, వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి. మెడనరాల నొప్పులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. చెవు నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. పంటి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. స్టంట్స్ వేయించుకున్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. కడుపులో గడ్డలతో, అల్సర్తో, అసిడిటీతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మోకాళ్ళ నొప్పులతో, అరికాళ్ళ మంటలతో, షుగర్తో, బీపీతో, హెచ్ఐవితో, ఎయిడ్స్ వ్యాధితో, పక్షవాత రోగంతో, కుష్ఠరోగంతో ఉన్న వారిని ముట్టండి దేవా. జలుబుతో, రగ్గుతో, రొంపతో, విషజ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. వడదెబ్బ తగిలిన వారికి స్వస్థత దయచేయండి అయ్యా. మోకాళ్ళ నొప్పులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడు శక్తులు పట్టి పీడింపబడుతున్న వారిని దీవించండి నాయన. మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి. గుళ్ళో కూర్చొని మనిషి ఇక్కడ మనసు ఎక్కడో పెట్టుకొని ఆలోచనలతో సతమతమవుతున్న ప్రతి ఆత్మను మీరు దీవించండి. వారి ఆత్మను మీరు తాకండి, వారి ఆత్మను మీరు ముట్టండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సమయం అందు మరి ముఖ్యముగా ప్రభువా హైందవ సహోదరి సహోదరులను దీవించండి. ముస్లిం సహోదరి సహోదరులను దీవించండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను బట్టి నీకు స్తోత్రం నాయన. వారిని మరింతగా దీవించండి నాయన. శత్రువులను ప్రేమించండి అని పలికిన దేవా, వారిని ప్రేమించి ఆరాధించి మహిమపరిచే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఈ సమయమందు మేము నీ వాక్యం ఆలకించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. గట్టిగా చెబుదాం ఆమేనని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.